ఏలూరు పడమర వీధిలో గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర 7 సంవత్సరాలకు ఒకసారి 100 రోజుల పాటు జరుగుతుంది. 2000 మంది పంబల వారిని ఇక్కడికి రప్పించి 64 రకాల వేషధారణలతో ఇంటింటికి వెళ్లి చల్లజల్లి కుంభం పోస్తారు. వేప చెట్టుతో కొర్లబండిని తయారు చేసి అందులో అమ్మవారిని ఉంచి పడమర పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. గంగమ్మ జాతర గురించి మరిన్ని వివరాలను జాతర నిర్వాహకులు చోడేబాలుతో మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. గంగమ్మ జాతరలో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం అయితే గంగమ్మ జాతర నిర్వాహకులు అయితే బాలు గారు మనతో పాటు ఉన్నారు. బాలు గారు తెలుసుకుందాం. సార్, బాలు గారు చెప్పండి, ప్రస్తుతం గంగమ్మ జాతర నిర్వహణ జరుగుతూ ఉంది. అంటే ఈ జాతరకి చాలా మంది భక్తులు వస్తున్నారు. వారికి ఎటువంటి జాతర తీసుకున్నారు? ఈ రోజు ఏలూరు పడమరవీధి గంగమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు చివరిగటువంటి అమ్మవారి సాయంతో ఉదయం 8:30 కొర్లబండిని స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 2000 మంది కళాకారులతో 64 బృందాలతో ఈరోజు అమ్మవారిని రంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య ఈరోజు అమ్మవారిని ఆయన జరిగింది. భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు పోలీసు అవనివ్వండి, మున్సిపల్ సిబ్బంది అవనివ్వండి, మా కంపెనీ వారు అందరూ కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా భక్తులందరికీ అమ్మవారి దర్శనం కల్పించి అందరినీ ఆనందింపజేసి పంపించడమే మా ఉద్దేశం అండి. అయితే దేశ చరిత్రలోనే ఎక్కడ లేదు 3 నెలలు చేసే జాతర. అయితే దీని ప్రత్యేకత ఏంటంటారు? ప్రపంచంలో ఎక్కడ కూడా 100 రోజులు చేసే జాతర ఇదేనండి. ఏ తెలుగు రాష్ట్రాల్లో అవ్వండి, ప్రపంచంలో అవ్వండి, 100 రోజులు జరిపే జాతర ఏదీ లేదు. నిర్విరామంగా 100 రోజులు దగ్గర 300 మంది టీము అమ్మవారిని నగర సంచారం చేపించి జరిగే జాతర ఏలూరు పడమర వీధి గంగమ్మ జాతర అండి. ఎక్కడా కూడా ఏ అసౌకర్యాలు కాకుండా ప్రతిరోజు ఎంత ఖర్చు అయినా భరించి కంపెనీ వాళ్ళు అమ్మవారిని ఊరేగిస్తాం, గర్భవతి పంపిస్తాం. అమ్మవారి ఆశీర్వాదం ఏలూరు ప్రజలందరికీ ఇవ్వటం మా ముఖ్య ఉద్దేశం అండి. కొర్లబండి ప్రత్యేకత ఏంటంటే అక్కడ కొర్లబండి నిర్వహిస్తా ఉన్నారు కదా, దాని ప్రత్యేకత ఏంటంటే కొర్లబండిని ఒకే యాప చెట్టుతో ఏ ఇనప వస్తువు తీసుకోకుండా అదే యాప చెట్టు ముక్కలతో అన్ని సమకూర్చి ఒక బండి తయారు చేస్తారు. దాంట్లో పంబల వారిని అమ్మవారి స్వరూపంగా భావించి పంబల వారిని కూర్చోబెట్టి అమ్మవారిని సాగనంపడం అనేది మా పూర్వీకుల ఆచారం అండి. దాని ప్రకారమే 2026 కూడా అదే ఆచారాలతో మేము పాటిస్తున్నాం. కొర్లబండిని అందంగా దైవదర్శనం, కొర్లబండిని దండం పెట్టుకుంటే వాళ్ళకి అన్ని కోరికలు తీరుతాయని మా ఆచారం, మా సాంప్రదాయం అండి. అంటే ప్రస్తుతానికి 10 లక్షల మంది జనాభా వచ్చిన అంచనా ఉందండి ఇక్కడ. అయితే వారికి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు? ప్రస్తుతం అమ్మవారిని ఎలా సాగనంపుతున్నారు? ఎంతమంది జనాభా వచ్చినా 10 లక్షలు వచ్చినా 15 లక్షలు వచ్చినా అన్ని సౌకర్యాలు కల్పించాం. అటు పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపుగా 1200 పోలీసుని బందోబస్తుగా ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది 500 మంది మున్సిపల్ సిబ్బంది ఏలూరు నగరం అంతా మొత్తం అంతా శానిటేషన్ చేశారు. అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు బరియన్ రామకృష్ణ చెట్టి అన్ని ఏర్పాట్లు దగ్గర నుంచి పర్యవేక్షించడం వల్లే ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు కూడా మాకు సక్సెస్ గా జరుగుతుంది. అన్ని రంగాల వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం వల్లే ఈ జాతర అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. వాళ్ళు మీరే చూస్తారు. ఏలూరు అంతా కూడా జాతర జనసముద్రంగా ఉంటాం. మీరే చూసారు. మళ్ళీ 2032లో ఇదే విధంగా దీని 10 రెట్లు అధికంగా చేసి చూపించే బాధ్యత మా పడమరవీధి ఏలూరు కమిటీ తీసుకుంటుంది. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంగమ్మ జాతర ఏలూరులో అత్యంత వైభవంగా అయితే జరుగుతా ఉంది. అయితే గత 3 నెలల నుంచి కూడా ఈ యొక్క జాతర అనేది ప్రారంభమైంది. జాతరలో ప్రధానంగా ఏదైతే కుంభం, అదే విధంగా కొర్లబండి అనేది ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. అంటే కొర్లబండిని తయారు చేసే విధానం కూడా ఒక మేకు కూడా లేకుండా ఈ కొర్లబండిని అయితే తయారు చేస్తారు. కొర్లబండిలో పంబల వారిని అయితే ఊరేగించి ఊరు దాటించే కార్యక్రమం అయితే ఈ రోజు జరుగుతా ఉంది. అయితే మొత్తంగా చూసినట్టయితే 10 నుంచి 12 లక్షల మంది జనాభా అయితే ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ జాతరకు ప్రధానంగా ఏదైతే గతంలో జరిగినటువంటి 150 సంవత్సరాల క్రితం నాటి చరిత్రను ఆధారంగా తీసుకుని జాతర అయితే జరుగుతా ఉంది. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే అమ్మవారు అనుగ్రహం వల్ల ఈ యొక్క ఏలూరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనితో సుమన్ 60 ఏలూరు జిల్లా. ఏలూరు